దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య 7వ వారం గురువారం. నేటి సువిశేష పఠనం మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం నుండి 50వ వచనం వరకు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనాన్ని ఆలకించుదాం. మీరు ఉప్పధనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు. నేటి సువిశేష పఠనం వినటానికి చాలా భయానకముగా ఉంది. అయితే ఈ సువిశేష భాగం నిజమైన పరివర్తన జీవితం గురించి బోధిస్తుంది. నిజమైన పరివర్తన అనగా కేవలం పాపాలకు దుఃఖపడటం మాత్రమే కాదు. పరివర్తన అనగా ప్రవర్తనలో ఉద్దేశపూర్వకమైన మరియు పరిపూర్ణమైన మార్పు. క్రీస్తు కొరకు, ఆయన సువార్త కొరకు ఇష్టపూర్వకంగా జీవించటం, క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం నమ్మకం ఉంచటం, అలాగే పాపంలో పడే ప్రతి విషయాన్ని సందర్భాన్ని క్షణాన్ని తృణీకరించటం లేదా నివారించటం, పాపము పట్ల కఠినముగా ప్రవర్తించాలని ఉద్దేశం. ఇదియే నేటి క్రీస్తు బోధన సారాంశం. అంతేకాని వ్యక్తులను నాశనం చేయటం కానీ, చేతులు కాళ్ళను నరికివేసుకోవడం కానీ, కన్ను పెరికి పారవేయడం కానీ దీని ఉద్దేశం కాదు. ప్రధాన ఉద్దేశం మరియు బోధన ఏమిటంటే పరిపూర్ణ పరివర్తన, పరిపూర్ణ మారు మనస్సు, పరిపూర్ణ హృదయ పరివర్తన. పాపమునకు దాసోహం సంపూర్ణ వ్యక్తిని నాశనం చేస్తుంది. కనుక కేవలం ఒక చేతును, ఒక కాలును, ఒక కన్నును అదుపు చేస్తే సరిపోదు. సంపూర్ణ వ్యక్తిని అనగా పాపపు హృదయాన్ని, ఆలోచనలను, తలంపులను, ఉద్దేశాలను అదుపు చేయాలి. అందుకే పరివర్తన అనగా కొన్ని విషయాలలో మాత్రమే గాక సంపూర్ణ వ్యక్తి మార్పు చెందడం. నిజమైన పరివర్తన మన అంతర్గత అనగా సంపూర్ణ వ్యక్తి యొక్క వేద సాక్షి మరణాన్ని సూచిస్తుంది. మన పాప స్వభావానికి మరణించటం. క్రీస్తుతో మరణించినప్పుడే సంపూర్ణ మార్పు మనలో కలుగుతుంది. పరివర్తన చెందిన వ్యక్తి ఇతరులు పాపులగుటకు కారకుడు కాకూడదు. ఇతరుల ఆధ్యాత్మిక జీవితంలో మనం అడ్డంకిగా మారకూడదు. మరి ఒకరిని పాపంలో పడవేసే అపరాధం మనం ఎప్పటికీ చేయకూడదు. మరొక మాటలో చెప్పాలంటే ఇతరులను శోధింపరాదు. శోధన అనగా పాపంలో పడిపోయేలా చేయడానికి వేసే ఉచ్చు లేదా అడ్డంకి. వేరొకరికి పాపము చేయడం నేర్పించడం క్షమించరాని నేరముగా ఆనాడు యూదులు భావించేవారు. ముఖ్యముగా చిన్నవారు, ఎందుకంటే వారు వెంటనే నమ్ముతారు కాబట్టి. అలాంటి వారిని మనం చెడు మార్గంలో నడిపించకూడదు. వారికి చెడు జీవితాదర్శాలను ఎంత మాత్రమూ ఇవ్వకూడదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు మనతో అంటూ ఉన్నారు, మీరు ఉప్పధనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు కేవలం ఆహారానికి రుచిని ఇవ్వడం మాత్రమే గాక ఆహార తాజాదనాన్ని నిలుపుకోవడానికి, ముఖ్యముగా మాంసము పాడవకుండా ఉండడానికి ఉప్పును విరివిగా ఉపయోగిస్తారు. అలాగే ఉప్పుకు శుద్ధి చేయు గుణము కూడా ఉన్నది. ఆహారంలోనికి చొచ్చుకొని పోయే గుణము దానికి ఉన్నది. అలాగే ఉప్పు పవిత్రతకు గుర్తు. ఉప్పు వలె శిష్యులు కూడా సమాజంలో శాంతి సమాధానమును, దైవరాజ్య సువార్త విలువలతో ఈ సమాజాన్ని మనము శుద్ధి చేయాలి, పాపము నుండి సంరక్షించాలి. అలాగే మనము పవిత్రముగా జీవించాలి. ఇది ఎలా సాధ్యం? అందుకే ప్రభు మనకి కొన్ని సూచనలు చేస్తున్నారు. మొదటిగా పాపమును, వ్యసనాలను, మాదక ద్రవ్యాలు, మద్యం, అక్రమ సంబంధాలు, జూదం మొదలగు చెడులను మన జీవితం నుండి, ఈ మన వ్యవస్థ నుండి శాశ్వతముగా నిర్మూలించాలి. వాటిని పెరికి పారవేయాలి. రెండవదిగా మనము దాతృత్వ కార్యాలు చేయాలి. ప్రభు అంటూ ఉన్నారు, ఎవడు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని. గొప్ప పనులు చేయడంలో కన్నా చిన్న పనులను ప్రేమతో, ఔదార్యముతో చేసిన ఎడల నిజమైన పరిపూర్ణ ఆనందాన్ని మనం పొందుకోగలం. లోక సంపదలు మన శరీరములను అగ్నివలే దహించును అని ఇతరుల పట్ల చేసిన మోసము మొరపెట్టుచున్నది
అని యాకోబు తన లేఖలో తెలియజేస్తున్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు ఇతరులకు, మీ పిల్లలకు, ఇరుగు పొరుగు వారికి, సంఘంలో తోటి వారికి మంచి ఆదర్శంగా ఉంటూ ఉన్నావా? దేవుడు క్షమింపకపోడులే అని ఎంచి పాపం మీద పాపము ముట్టగట్టుకుంటూ ఉన్నావా? అలా చేయకూడదు. కనుక జాప్యము చేయక శీఘ్రమే దేవుని యొద్దకు మరలి వద్దాం. ప్రభువు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.